గత వారంలో మనం మహబూబ్నగర్ డిస్టిక్, ఉమ్మడి మహబూబ్నగర్ డిస్టిక్లో మనం చాలా మండలాలు మనం పర్యటన చేయటం జరిగిందనమాట. అంటే దాదాపుగా వనపర్తి డిస్టిక్, తర్వాత బద్వేలు, నారాయణపేట్, ఇక్కడ మనం ఒక్కొక్క డిస్టిక్లో 3-4 మండలాలు మనం ఫామ్ ఆయిల్ రైతుల వాళ్ళ అభ్యర్థన మేరకు మనని ఇన్వైట్ చేశారు. దాని ప్రకారంగా మనం వెళ్ళటం జరిగిందనమాట. అనేక ఫామ్ ఆయిల్ తోటలు మనం విజిట్ చేశాము. తర్వాత అక్కడ కొంతమంది రైతులు మనకి అంటే సమాచారం వాళ్ళకి లేదు, మేము కలవలేకపోయినామని చాలా మంది మనకైతే ఫోన్ ద్వారా వాళ్ళు చెప్పడం జరిగింది. అందుకే మనం ఏమంటున్నామంటే, మేము ముందు ఏదైతే డిస్టిక్ వస్తామో ఆ డిస్టిక్ మీరు గ్రూప్లో అన్నా ఉండండి, గ్రూప్లో వివరాలు పెడతాము. అది తెలంగాణ ఆయిల్ ఫామ్ గ్రూప్ ఉంది కదా, ఆ గ్రూప్లో మేము వివరాలన్నా పెడతాము, మేము ఏ డిస్టిక్ వచ్చేది. లేకపోతే మన ఛానల్ ద్వారా, కేఎంఆర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం ఏం డిస్టిక్ వెళ్ళినప్పుడు ఏ మండలాల్లో మనం ఫామ్ ఆయిల్ విజిటింగ్ చేస్తామన్నామో మీకు ముందు రోజుగా పెట్టడం జరుగుతూ ఉంది. అందుకనే అందరూ కూడా ఈ కేఎంఆర్ యూట్యూబ్ ఛానల్ ఎక్కువ మీకు 99% ఫామ్ ఆయిల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మామూలుగా ఎక్కడన్నా ఉంటే 1-2 మన పర్సనల్గా మనం ఎక్కడన్నా వేరే టూర్ విజిట్ చేసేటప్పుడు వీడియోస్ మాత్రమే మన ఫ్యామిలీకి సంబంధించినవి ఉంటాయి అనమాట. మిగతా ఎక్కడ కూడా వేరే వీడియోస్ అయితే దీంట్లో ఉండవు. ఓన్లీ ఫామ్ ఆయిల్ సంబంధించిన వీడియోస్ మాత్రమే ఉంటవి. అవి నా పర్సనల్ వీడియోస్ ఎక్కడన్నా టూర్స్ విజిట్ చేసినప్పుడు అవి కూడా మీకు ఎక్కడ మన గ్రూప్లో కానీ ఎక్కడ కానీ షేర్ చేయం. కాబట్టి ఓన్లీ ఫామ్ ఆయిల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మాత్రమే మన గ్రూప్లో షేర్ చేయటం కానీ, మిగతా వాటిలో షేర్ చేయటం కానీ, రైతులకి ఎక్కువ మందికి తెలిసే విధంగా షేర్ చేయటం కానీ జరుగుతుంది. మిగతా వీడియోలు ఎక్కడ మనం షేర్ చేయం. కాబట్టి మీరు ఓన్లీ ఛానల్ మీరు ఎక్కువ మంది దీన్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ దొరికే అవకాశం ఉంటుంది. మనం ఎక్కడ పర్యటన చేస్తా ఉన్నాం, ఎక్కడ తిరుగుతా ఉన్నాం, అక్కడ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఆ రైతుల ఇబ్బందులు ఏమున్నాయి, మంచి ఏముంది, చెడు ఏముంది, దాంట్లో బెనిఫిట్స్ కార్యక్రమం అంతా దానికి సంబంధించిన మీకు ఎక్విప్మెంట్ గెలల సమయంలో మీకు వచ్చే ప్రాబ్లమ్స్ కూడా అవి సాల్వ్ చేయటం కోసం, తర్వాత రకరకాలుగా మనకి వీలున్నంత మటుకు మీకు మ్యాన్ పవర్కి సంబంధించిన విషయాలు కానీ, మీరు ఎలా గెలలు కట్ చేయాలి, అవన్నీ మనం చేస్తా ఉన్నాం. మనకు స్టార్ట్ అయింది కాబట్టి మనకి మొదటి దశ అయిపోయింది. మొదటి దశలో మీకు అన్ని వీడియోలు కూడా దాదాపు 120-130 వీడియోస్ ఓన్లీ ఫామ్ ఆయిల్ మీద ఉంటాయి. తర్వాత మనకి ఇప్పుడు గెలల కటింగ్ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పటి నుంచి గెలల కటింగ్ ఎలా ఉంటుంది, ఎట్లా వస్తూ ఉన్నాయి, ఎంత వస్తుంది, ఇన్కమ్ ఎంత, మన ఖర్చు ఎంత, ఇవన్నీ కూడా మనకి ఎప్పటికప్పుడు మనకి కొంత క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. కాబట్టి మీరు అందరు కూడా ఫామ్ ఆయిల్ రైతుల మటుకి మీరు ఖచ్చితంగా మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దానివల్ల మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి నేను కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఎక్కువ మీకు ఏదైనా టూర్ ఆ డిస్టిక్ వచ్చేటప్పుడు ముందుగా ఒక రోజు ముందుగా మీరు తెలుసుకుంటే మీదేమన్నా ప్రాబ్లం ఉన్నా, లేకపోతే ఇంకేదన్నా ఇన్ఫర్మేషన్ ఉన్నా, మా నుంచి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, మీ నుంచి మేము ఏమన్నా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలన్నా మాకు మంచి వీలుగా ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి ఫామ్ ఆయిల్ రైతులంతా కూడా ఛానల్ ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి విషయం కూడా మీకు ఆ ఫామ్ ఆయిల్కి సంబంధించిన ప్రతి విషయం కూడా ఛానల్లో వస్తుంది. కాబట్టి మీరు ఆ ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే మేము వచ్చిన తర్వాత చాలా మంది ఫోన్లు చేశారు, సార్ మేము మిస్ అయ్యాం సార్, మిమ్మల్ని కలవలేకపోయినాము, మాకు ఇన్ఫర్మేషన్ లేదు అంటే మీరు గ్రూప్లో లేకపోవటమో, లేకపోతే ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడలేకపోవటం వల్ల మీకు జరిగి ఉంటుంది. ఒకవేళ ఖచ్చితంగా మీరు చూసి మీకు ఫోన్ చేసి ఉంటే ఖచ్చితంగా మీ ఫీడ్ కూడా విజిట్ చేసే అవకాశం మాకు ఉండేది. కాబట్టి ఇంకెప్పుడైనా మేము ఆల్రెడీ ఈ పామ్ ఆయిల్ అనేది 30 years జర్నీ, ఇలా ఒక్క రోజుతోని ఇవాళ ఒక 4 నెలలతోనో 5 నెలలతోనో 1 సంవత్సరంతోనో ఇది అయిపోయేది కాదు. కాబట్టి ఈ 30 సంవత్సరాలు మనం ఫామ్ ఆయిల్లో జర్నీ చేయాలి. ఇప్పుడు దాదాపుగా మనం ఏసీ 4th year అంటే ఇంకా 26 సంవత్సరాలు ఈ ఫామ్ ఆయిల్తోని జర్నీ చేయాలి. కాబట్టి నేను ఎలా ఫామ్ ఆయిల్ మెయింటైన్ చేస్తా ఉన్నాను, దానివల్ల మనకు వచ్చే లాభాలేంటి, నష్టాలేంటి, వాటికి సంబంధించిన కష్టాలేంటి, అవన్నీ కూడా నేను చేస్తూ మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ప్రతిదీ మనం అన్నిటికీ ఉంటాయి, కానీ మనకి రైతు అనే వారికి ఎవరు పట్టించుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ఎవరో ఒకరు కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. కాబట్టి ఆ విధంగా వేయటం కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం తప్ప ఇక్కడ వచ్చేది ఇక ఏమీ లేదు. ఎందుకంటే మనం కొంత సమయం
మనం చివరి దశలో మనం కొంత సమయం రైతులకి ఇవ్వాలి కాబట్టి మనం దాదాపు ఒక 30 years మనం ఈ వ్యవసాయ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మనం ఇప్పుడు మనం కొంత ఇన్ఫర్మేషన్, ఇది కొత్త పంట, కొత్త రకము, దీనికి అంతా కొత్తగా మన తెలంగాణలో అయితే ఉంది. అంటే కొంత భాగం ఆల్రెడీ మనకు కొన్ని ఏరియాలు అయితే పాత వాళ్ళు 20-30 సంవత్సరాల కింద వేసిన రైతులు కూడా ఉన్నారు. మిగతా కొంత ప్రాంతం మనకి కొత్తగా వేస్తా ఉన్నాం కాబట్టి మనం ఇప్పటి నుంచి మనం 30 సంవత్సరాలు ఈ ఫామ్ ఆయిల్తో కలిసి మనం నడవాలి కాబట్టి దీనికి సంబంధించిన విషయాలు మాత్రమే మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. కాబట్టి మీరు అందరూ కూడా మీరు ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి ఇన్ఫర్మేషన్స్ తప్పకుండా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను.